బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జిఆర్ ఫార్మ్స్ లో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ పాల్గొన్నారని బెంగళూరు పోలీస్ కమిషనర్ ధృవీకరించారు. అలాగే ఆ రోజు తీసిన బ్లడ్ శాంపుల్ పరీక్షలకు పంపగా హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. దీంతో కరాటే కళ్యాణి సహా పలువురు సినీ ప్రముఖులు హేమపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇదే విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మంచు విష్ణు హేమకు మద్దతుగా ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హేమకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలను పోలీసులు అందిస్తే మా అసోసియేషన్ తరపున తగిన చర్యలు తీసుకుంటుంది. అప్పటి వరకు హేమపై నిరాధారమైన ఆరోపణలను సంచలనాల కోసం ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా కోరారు మంచు విష్ణు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కాగా బెంగళూరులో రేవ్ పార్టీ కేసులో హేమ పేరు వినిపించడం టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. తాను రేవ్ పార్టీలో లేనని, హైదరాబాద్ లోనే ఉన్నానని హేమ వీడియో విడుదల చేసింది. అయితే హేమ రేవ్ పార్టీలోనే ఉందని స్వయంగా పోలీస్ కమిషనర్ చెప్పారు. అలాగే హేమ బ్లడ్ శాంపిల్ పరీక్షలకు పంపగా పాజిటివ్ గా రావడంతో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు సమాచారం. బెంగళూరు పోలీసులు త్వరలో ఈ టాలీవుడ్ నటిని విచారణకు పిలువనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్, చెప్పండి, మరి మంచు విష్ణు అయితే నటి హేమ తరపున ట్వీట్ చేసినట్టయితే తెలుస్తోంది. ఆ ట్వీట్ కూడా సంచలనంగా మారినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో సమీపంలో ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారని కూడా బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. అలాగే ఆ రోజు తీసిన బ్లడ్ శాంపిల్స్ పరీక్షకు పంపగా హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. దీంతో సినీ పరిశ్రమకు చెందిన కరాటే కళ్యాణి మరియు పలువురు సినీ ప్రముఖులు హేమపై కూడా విమర్శలు చూస్తూనే ఉన్నారు. అయితే ఇదే విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా హేమకు మద్దతుగా ట్వీట్ చేయడం తీవ్ర చర్చాంశమైంది. సోషల్ మీడియా మీడియా వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు హేమను లక్ష్యంగా చేసుకొని ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు. ఒక తల్లిగా, ఒక భార్యగా ఉన్న ఆమెపై ఇలాంటి లేనిపోని వదంతులు సృష్టించడం, వ్యక్తిగతంగా దూషించడం కూడా మంచిది కాదని, నిర్ధారణ కాని ధృవీకరించిన సమాచారాన్ని ప్రకారం చేయడం కూడా ఇలాంటివి మానుకోవాలని, హేమ ఇంకా నేరం రుజువు కాలేదు కాబట్టి ఆమె దోషిగా రుజువు అయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలని, అలాగే ఆమెకి మూవీ ఆర్టిస్ట్ తరఫున కూడా ఎలాంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలను ఖండిస్తుంది కూడా ఆయన ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. హేమకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారం పోలీసులు అందిస్తే గానీ మా అసోసియేషన్ తరఫున ఎలాంటి చర్యలను తీసుకోవడానికి సిద్ధమని, అప్పటి వరకు హేమపై ఎలాంటి ఆరోపణలు కూడా చేయటం మంచిది కానీ సంచలనం కోసం ప్రచారం కూడా చేయవద్దని కూడా ఆయన ఎక్స్ వేదిక కూడా కోరారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.